హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము అలలపై నే నడిచేదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగేదా ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒక్కొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము హోరుగాలి వీచిన అలలు పైకి లేచిన ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్టిల్లదు నా
చెంతనే ఉన్న యేసు నన్ను మోయును. ఇది నా భాగ్యము, నాలోని ధైర్యము, ఏ దిగులు లేకనే నే సాగిపోదును. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నే వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. నా జీవితం పదిలము యేసుని చేతిలో, నా పయనము సఫలము యేసుదే భారము. నే చేరెదా నిశ్చయంబుగా నా గమ్యము. ఇది నా విశ్వాసము, నాకున్న అభయము, కృపగల దేవుడు విడువడు ఎన్నడు. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నే వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్య యేసుతో పయనము. నే వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు. కన్నీటితో కలిగిన పాదములు నీకు మరించాను నా హృదయమున్. కన్నీటితో కడిగి నన్ను కరుణించినావు, దోషిని నన్ను కరుణించినావు. నీరు ప్రేమతో నన్ను నింపినావు. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు. ఇసోపుతో కడిగిన పాపము పవిత్రపరచావు ఈ దేహము. ఇసోపుతో కడిగిన పాపము పవిత్రపరచావు ఈ దేహము. హిమము కంటెను వెలిగించినావు, హిమము కంటెను వెలిగించినావు. నీవు రక్షణ కురిపించినావు. నీకే స్తోత్రములు. నీ నామ స్మరణం ఎంత మధురం, నీ నామ స్మరణం. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు. నన్ను హృదయము నీ కోసమే, విరిగిన మనసు నీకిష్టమే. నలిగిన హృదయము నీ కోసమే, విరిగిన మనసు నీకిష్టమే. మరువలేనా నీ దివ్య ప్రేమన్, మరువలేనా నీ దివ్య ప్రేమన్, మరువలేనా నీ దివ్య ప్రేమన్. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు. సౌఖ్యములో దుఃఖములో
Happy birthday to you, your Kumar. Happy birthday to you. ఓకే రామారావు చేతుల మీద కుమారు కేక్ కట్ చేస్తాడు. కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కరుణాపవనే దాచిన దేవా నీకు స్తోత్రము. దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. దాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. నీ కృపయే ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు నీ వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయశీలుడా పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నిన్ను నడిపే నూతనమైన జీవ మార్గం. పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నన్ను నడిపే నూతనమైన జీవ మార్గం. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయశీలుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న ఈయనకు నాలు దీపముగా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా. ఆరాధించు నీలో జీవితాంతము. నీ కృప ఎంతో ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంతో ఉన్నతమో నడిపించు యేసయ్యా. నామమునుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయశీలుడా. దేవా నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా. దేవుని కోసం బైబిల్ మాత్రమే ఈ విషయం చెప్తాం. నేను ఎక్కడ చెప్పట్లేదు. సో సొసైటీలో చాలా టీచింగ్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ వినొచ్చు. సో దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడి దగ్గరికి దిగిస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే అదిస్తాడు, దేవుడి దగ్గరికి ఇస్తాడు. నిజమే కాదనట్లేదు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన కోసం దేవుడు కాదు, దేవుడి కోసం మనం దేవుడి కోసం మనం ఉన్నాం. దేవుడు చెప్పింది చేయడానికి ఈ భూమి మీద మనకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. చాలాసార్లు మనం పాపం అంటే ఏమైనా ఆలోచిస్తామంటే దొంగతనమో అబద్ధమో ఇంకేదో అనుకుంటాం. ఇప్పుడు పాపం అంటే మనకు ఐడియా ఇవి కూడా కొంతమంది పాపాలుగా అంగీకరించరు. పాపం అంటే దేవుడు దేనికోసం మనకి జీవితాన్ని ఇచ్చాడు. సో అది కాకుండా వేరే దానికి జీవించడమే పాపం. సో ప్రభు అంటే అన్నాడు, ఈ దేహం మీకు ఇచ్చింది, ఈ శరీరం మీకు ఇచ్చింది, దీంతో దేవుని మీరు మహిమపరచాలి. పర్పస్ ఆఫ్ యువర్ హ్యూమన్ బాడీ, పర్పస్ ఆఫ్ యువర్ బాడీ దేనికంటే టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచడానికి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. కానీ ఎంత బాధాకరమైన అంటే 6వ క్లాస్ 5వ క్లాస్ వచ్చేసరికి చాలా మంది శరీరాలు అభ్యుతం పరుచుకుంటూ ఉంటారు. చాలా మంది తెలియకుండానే సో మద్యంతో చాలా మంది నచ్చినట్లు వాళ్ళ శరీరాన్ని వాళ్ళ దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయం చెప్పడం నీకు ఆ రైటే లేదు. ఈ శరీరాన్ని పాడు చేసుకునే హక్కు నీకు లేదు. ఎందుకంటే మీరు అనుకొని మిమ్మల్ని మీరు పుట్టించుకోలేదు, మీరు అనుకొని మీ తల్లిదండ్రుల్ని మీరు ఎన్నుకోలేదు. కాబట్టి ఈ దేహాలతో వెచ్చలవిడిగా బతికే హక్కు నీకు లేదు, మీకు లేదు. సో దేహం దేనికోసం అంటే ప్రభు కోసం. ఈ దేహం దేనికోసం అంటే మీ కోసం కాదు, మీరు నచ్చినట్టు బతకడానికి కాదు, మీరు వెచ్చలవిడిగా